మీరు భయపడాల్సిన అవసరం లేదు. చేతి వేలు మాత్రం ఫ్రాక్చర్ అయింది. సాయంత్రం లోపు మన స్పృహలోకి రావచ్చు. ఏవైనా 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది. మా నాన్న ఎక్కడంటీ? నన్ను ఆంటీ అనకూడదమ్మా, నేను నీకు తల్లిని, అమ్మ అని పిలవాలి. అబద్ధం ఆడుతున్నావంటీ. నువ్వు నాకు అమ్మవు కాదు. మా అమ్మ ఎవరో నాకు తెలుసు. మా అమ్మ దేవుడి దగ్గరికి పోయింది. నేను 10 మాసాల మోసు కన్నదా. నీకు ఎలా చెప్పదమ్మా నా బాధంతా? నువ్వు నా కూతురివి కాదంటీ. ప్రియా చచ్చిపోయిందని నన్ను పెంచుకోవాలనుకుంటున్నారు. మా నాన్న ఎక్కడంటీ? చెప్పండి, మా నాన్న ఎక్కడా? శరణ్య, మీ నాన్న ఏనేనమ్మా? కాదు, ఈయన మా నాన్న కాదు. శరణ్య, నువ్వు చిన్నదానివి, పెద్దవాళ్ళు చెప్తే వినాలి. విన్ను. మీరు నాకు నాన్న కాదు, నాకు మా నాన్న కావాలి. శరణ్య, ఎవరైతే నువ్వు మీ నాన్న అనుకుంటున్నావో అతను యాక్సిడెంట్ చచ్చిపోయాడు. తనే మీ అమ్మ, నేనే మీ నాన్న, వాడే నీ అన్న. ఇదేమో మన కుటుంబం. ఏంటండి ఇది? అసలే చిన్నపిల్ల భయపడుతుంటే దాంతో ఆ మాట చెప్పాలి. దానికి ఏమి కాదు. దాని దృష్టిలో అరవింద్ చచ్చిపోయినట్టే ఉండాలి. అందుకని అబద్ధం చెప్పాను. శరణ్యకి మన పట్ల ప్రేమ కలగాలంటే ఇంతకు మించి వేరే దారి లేదు. ఐఎమ్ సారీ.